చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏదో 100 రోజుల కార్యక్రమం ఏదో చేస్తుంటా ఉన్నాడు. ప్రతి సచివాలయం ఉద్యోగి వాలంటీర్ లాగా మారి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు వాలంటీర్లని ఏం ఉద్యోగం అదే 5,000 ఉద్యోగం గోన్ సంచుల ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు సచివాలయం జాబులు చేస్తుంటే వాళ్ళని ఇంటింటికి వాలంటీర్లు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఇంటింటికి తిప్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్మీడియట్ వాళ్ళ లెవెల్లో తిప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే వాళ్ళని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్లో పూర్తి స్థాయిలో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఇంటింటికి జాబ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసేది చూడండి, అది ఎక్కువ బాధ కలుగుతూ ఉంది. గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వరదలు వచ్చినాయి. వరదల కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేయలేదు అని అందరూ తెలుసు. అంటే జాగ్రత్త పడలేదు అనేది ఒకటి, 2 వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఏదైతే చేయడంలో కూడా విఫలమయ్యాడు. ఇప్పుడు వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తాను వరదల్లో ముంపుకు గురైన ప్రాంతాలు లేకపోతే వాళ్ళ ఇళ్ళకి అది ఇది అని చెప్పి ఏదో ఫిక్స్ చేశాడు. కింద ఫ్లోర్ వాళ్ళకి 25,000, పై ఫ్లోర్ ఉంటేనేమో 10,000, ఇట్లా సంథింగ్ ఎల్స్ అది ప్రిపేర్ చేశాడు. వాళ్ళు కుమ్మరవారిపాలెం అని చెప్పి ఒక ప్రాంతం ఉంది భవానీపురం దగ్గర. ఆ ఏరియాలో వరద నీళ్ళే రాలేదు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇను అని చెప్పి చెప్పారంట. వెంటనే భయపడి వాళ్ళు హుటాహుట్న ఒక్కసారి రోడ్డు ఎక్కారు. మా ఇల్లు మొత్తం మునిగిపోయి మేము అల్లాడుతుంటే మేము సహాయ కార్యక్రమాలు చేయక మీరు మమ్మల్ని పట్టించుకోక ఈ ప్రాంతం అంతా వరదల్లో మునిగిపోయి మేము అల్లాడుతుంటే కనీసం మీరు మమ్మల్ని పట్టించుకోలేదు, వరద నీళ్ళు రాలేదని మమ్మల్ని అవహేళన చేస్తారా అని చెప్పి ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని లేడీస్ కానీ యువకులు కానీ పెద్దవారు కానీ ఒకసారి రోడ్డు ఎక్కారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది నిన్న విజయవాడలో. పోలీసు వారు సీరియస్ యాక్షన్ అనేది వాళ్ళ మీద కొట్టడం, ఇట్లా వీడియోలు కూడా వైరల్ అయినాయి. వాళ్ళని దురుసుగా ప్రవర్తన చేయడం. వెంటనే ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి అమ్మ దయచేసి మీరు ఈ ధర్నా అనేది విరమించండి, మేము కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తాం, కలెక్టర్ గారికి పంపిస్తాం, కలెక్టర్ గారు సీఎం గారితో మాట్లాడి ఏదో చేస్తారు అని చెప్పి చెప్పడంతో వాళ్ళు అప్పుడు విరమించారు. అంటే కనీసం బాధితులు ఎవరని కూడా స్పష్టత ఈ ప్రభుత్వానికి లేదు అనేది దీన్ని బట్టి మనం అర్థమవుతుంది. ఎవరెవరు బాధితులు, ఎవరెవరు ఇబ్బంది పడ్డారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం కరెక్ట్ లేదు. వరదల్లో ఇంకెంత ఫెయిల్ అయిందో మీరు అర్థం చేసుకోండి. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించడం కాదు, గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ ద రియాలిటీ అనేది మీరు తెలుసుకోలేకపోవడం విఫలమయ్యారు 100% అని దీన్ని బట్టి రాత్రి జరిగిన ఘటనతో మనందరం మళ్ళీ ప్రూవ్ అయింది.